ఒక ఊరిలో రంగాచార్యులు అనే మహానుభావుడు ఆ ఊరి వేణుగోపాలుని ఆలయంలో అర్చకత్వం చేస్తూ భార్యాపిల్లలతో జీవించేవాడు. ఆ వేణుగోపాలుని తమ ఇంటి సభ్యునిగానే భావించేవారు. స్వామికి ఎంతో భక్తితో సేవలు చేస్తూ ఉండేవాడు. ఆ దంపతులకు ఒక్కతే కూతురు. ఆ దంపతులు ఉన్న దాంట్లో తృప్తి పడుతూ జీవనం సాగించేవారు. ఆయన సాయంకాలము ఆ ఊరి జనాలను కూర్చోబెట్టుకొని తనకు తెలిసిన స్వామి లీలలు వర్ణించి చెప్పేవారు. అది విన్న జనం ఆనందానుభూతులు పొందేవారు. ఇలా ఉండగా కాలక్రమంలో వారి కూతురు యుక్త వయసుకు వచ్చింది. ఎవరినైనా అడిగి ధనం సమకూర్చుకొని మనకు తగిన పెళ్లి సంబంధాలు చూడండి అంటూ భార్య చెప్తూ ఉండేది. కానీ అలాగే అంటూ ఆయన ఏ ప్రయత్నాలు చేయలేదు. సదా స్వామి సేవలో నిమగ్నమై ఉండడంతో ఆ విషయం మర్చిపోయేవాడు. అలా ఉండగా ఈయన భక్తి ప్రవత్తులు విన్న వేరే ఊళ్ళో ఉన్న రామాచార్యులు గారు ఇటువంటి కుటుంబంతో వియ్యం అందితే చాలా బాగుంటుంది. ఆ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలు అయితే మా కుటుంబం తరిస్తుంది అనుకొని ఆయన తన భార్యతో సంప్రదించాడు. ఆవిడ కూడా అంగీకరించింది. అంతటి భక్తుడి దగ్గర ఏమీ అడగకూడదు. ఎందుకంటే ఆయన లేమిని ఎత్తి చూపినట్టు అవుతుంది. ఆ ఇంటి అమ్మాయి కోడలుగా వస్తుంది, అదే చాలు అనుకున్నారు ఆ భార్యాభర్తలు. ఒక మధ్యవర్తి ద్వారా కబురు పంపారు రంగాచార్యుల వారికి. ఆ విషయం విని రంగాచార్యుల దంపతులు ఎంతో సంతోషించారు. చూశావా, స్వామి చూసుకుంటాడని చెప్పాను కదా, అనవసరంగా కంగారు పడ్డావు అన్నాడు భార్యతో. ఆమె కూడా నిజమేనంది. రామాచార్యుల వారు మళ్ళీ కబురు పంపారు. అది ఏమిటంటే, మీరు మాకు కాని కట్నం ఇవ్వనక్కర్లేదు, మీతో వియ్యం అందడమే మాకు చాలు. ఇక ఏకంగా పెళ్లి ముహూర్తం పెట్టించి కబురు పెడితే వచ్చేస్తామని పంపారు. అది విన్న రంగాచార్యుల భార్య, ఆయన సన్నిహితులు ఎంతో సంతోషించారు. కానీ ఆయన మాత్రం సంతోషించలేదు సరికదా. వాళ్ళను ఒకసారి కలిసి వస్తాను అని భార్యకు చెప్పి వాళ్ళింటికి వెళ్ళాడు. మీ సాంప్రదాయం ప్రకారం మీకేమి కావాలో చెప్పండి, పద్ధతి ప్రకారం అన్నీ ఇస్తాను అన్నాడాయన. పెళ్లి వాళ్ళు ఆశ్చర్యపోయి ఏదో మొహమాటం కొద్దీ అలా అంటున్నారు అని అనుకున్నారు. అబ్బే, ఏమి వద్దండి మాకు అన్నారు వినయంగా. కానీ ఈయన వినకుండా చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఇక రామాచార్యులకు ఒళ్ళు మండి చాలా పెద్ద లిస్టు చెప్పారు. ఇవన్నీ మేము బయలుదేరడానికి ఒకరోజు ముందు పంపిస్తేనే మేము వస్తాము అని చెప్పారు. వాళ్ళు చెప్పింది అంతా పేపర్ పైన జాగ్రత్తగా లిస్టు రాసుకొని, అలాగేనండి, మీరు బయలుదేరడానికి ముందు రోజు కల్లా వస్తాయి అని చెప్పి వెళ్తున్న ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు వాళ్ళు. రంగాచార్యులు ఇంటికి వచ్చి విషయం భార్యతో చెప్పాడు. అది విన్న ఆవిడ తల కొట్టుకుంది. మీరు పిల్లకు సంబంధం చూడకపోగా వచ్చిన సంబంధం చెడగొట్టేటట్టు ఉన్నారు. పెళ్లి చేయడానికే ధనం ఎలా అని అనుకుంటుంటే ఇప్పుడు ఇలా చేశారేంటండి, మనకేముందని ఇవన్నీ ఇస్తానని చెప్పి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి నుండి తెస్తారు అని అడిగింది బాధగా. వెంటనే ఆయన, మనకేం తక్కువే, వేణుగోపాలుడు ఉన్నాడు కదే, ఎందుకు బెంగ, ఆయనే కదా ఇచ్చేది అంటూ గుళ్ళోకి వెళ్ళిపోయాడు ఏ బెంగ లేకుండా. వాళ్ళను అడిగి తెచ్చిన ఆ లిస్టు స్వామి ముందు పెట్టి, ఇదిగో వేణుగోపాల, వాళ్ళను అడిగి సామాను ఏమేమి కావాలో లిస్టు రాసుకొని వచ్చాను, ఇవన్నీ ఒక్కరోజు ముందుగా కావాలట వాళ్ళకి, ఇక చూసుకో అని ఇలా కాసేపు మాట్లాడి ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు. పెళ్లి సమయం దగ్గరకొచ్చింది. భార్య ఆందోళన పడసాగింది. ఊళ్ళో వాళ్ళందరూ ఈయనో పిచ్చివాడు అనుకుంటున్నారు. పిల్ల పెళ్లి చేయలేని దైన్యం వల్ల పిచ్చివాడు అయ్యాడేమోనని కొందరు బాధపడ్డారు. కానీ ఆయన మాత్రం ఏ బెంగ ఆందోళన లేకుండా హాయిగా తన మానాన తను స్వామి సేవలో లీనమయ్యాడు. అక్కడ రామాచార్యుల ఇంట్లో అనవసరంగా అంత లిస్టు చెప్పామేమో, పాపం ఆయన్ని ఎక్కడి నుండి తెస్తాడు, అనవసరంగా చికాకు పడి ఇలా అన్నాము అంటూ బాధపడుతూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎడ్ల బండ్లు వరుసగా వచ్చి నిలబడ్డాయి. అందులో నుంచి సామాను కిందికి దింపి బండివాడు, అయ్యా, రంగాచార్యుల వారు పంపించారు, మీరు చెప్పిన సామాను అన్నీ సరిగ్గా ఉంది, లేనిది చూసుకొని చెప్తే మేము బయలుదేరతాము అన్నాడు. చూస్తే అన్నీ ఉన్నాయి, రంగాచార్యుల వారే పంపి ఉంటారు, ఎవరి వద్దనో అప్పు చేసి మరీ పాపం అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టామేమో అనుకొని బాధపడ్డారు ఆ పెళ్లివారు. సామాను తెచ్చిన వాళ్ళని పంపించి వేశారు. పెళ్లికి బయలుదేరి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం విన్న అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. ఆయన అసలు పంపలేదు అని ఊరువారు చెప్పారు. అది విన్న పెళ్లివారు మరింత ఆశ్చర్యపోయారు. వారి భక్తికి, స్వామి కరుణించిన తీరికి నిజంగా మనం ధన్యులం అయ్యామని పెళ్లివారు అనుకున్నారు. కూతురిని అత్తవారింటికి పంపి ఆ దంపతులు ఆ వేణుగోపాల స్వామి సేవలో తరించారు.
మహాత్ముల కథలు విని మనం ఆనందించాలి, కానీ మనము అనుకరించడానికి వీలు కాదు. ఆయన అలా నడిస్తే గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్న సామెత మన పట్ల వర్తిస్తుంది. మానసికంగా అలా పూర్తిగా భగవంతుని వైపు తిరిగిపోవడం వేరు, బాధ్యతలు తప్పించుకోవడానికి అలా చేయడం వేరు. ఏది ఏమైనా మనం సామాన్యులం కనుక మన పనులు మనం క్రమంగా చేసుకుంటూ అసాధ్యమైనవి ఆయనకు అప్పచెపుతూ జీవించాలి. కానీ వాళ్ళను అలా చేయాలని అనుకరిస్తే అది యాక్షన్లా ఉంటుంది తప్ప మానసిక సమర్పణ లేకుండా నటిస్తే భగవంతుడు హర్షించడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.